నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు శ్రేష్ఠ ప్రవేశాలు NETS 2025 నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ 2025 అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ 9th క్లాస్ అండ్ 11th క్లాస్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్ను, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఏం చదవాలి, అలాగే దీన్ని ఎలా అప్లై చేయాలి అనేటువంటి పూర్తి వివరాలు అయితే నేను ఇక్కడ తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అంతా తీసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ NETS 2025 నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది కూడా వివిధ కామెంట్స్ కూడా అడగడం జరిగింది, సార్ ఈ నోటిఫికేషన్ గురించి మాకు ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో నేను వచ్చినప్పుడు చేస్తానని చెప్పాను. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే అఫీషియల్గా ఒక పబ్లిక్ నోటీసు, దాంతోపాటుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా చూసి దాంతోపాటుగా ఆన్లైన్లో అప్లై చేసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఈ పబ్లిక్ నోటీసు 15th ఏప్రిల్న రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే మినిస్ట్రీ ఉందో ఈ ఎగ్జామ్ అనేటువంటి టార్గెట్ చేస్తుంది. ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటారో SC వాళ్ళు ఈ ప్రజెంట్ ఇయర్లో, అంటే ఇప్పుడు మే అయిపోయిన నాటికి 8th క్లాసు అలాగే 10th క్లాస్ అయిపోయి ఉంటారు, వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. దీనికి సంబంధించి క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ అని చెప్పేసి NETS విల్ బి కండక్టెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకు షెడ్యూల్డ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందుకోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ 15th ఏప్రిల్ 2025, లాస్ట్ డేట్ 5th మే 2025 అప్ టు 5 PM వరకు అయితే మీరు చేసుకోవచ్చు అని ఇచ్చారు. కరెక్షన్, మీకు ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక 6th మే నుంచి 7th మే 2 రోజుల టైం ఇచ్చారు. దాని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ మనం చెప్పాం కదా, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి, MCQ బేస్డ్లో ఉంటుంది. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం 3 hours ఇచ్చారు. మోడ్ ఆఫ్ టెస్ట్ పెన్ పేపర్ టెస్ట్ ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి పెన్ పేపర్ టెస్ట్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, హిందీ ఇంగ్లీషు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి 1st జూన్ 2025 ఉంటుంది. ఎగ్జామ్ ఫీ, దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు. టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ NTA వెబ్సైట్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 25th మే నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ ఇక్కడ కింద ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత 4 వారాల నుంచి 6 వారాల వరకు పట్టొచ్చు. ఆ తర్వాత మేము ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించి డిక్లేర్ చేస్తామని చెప్పేసి ఇలా ఇచ్చారు. దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ ఇచ్చారు. శ్రేష్ఠకు సంబంధించి 15/4 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. మీరు ఏమైనా క్వేరీస్ చేయాలన్నట్లయితే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఒక కాల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఉంది, ఈ మెయిల్కి కూడా మీ యొక్క క్వేరీస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వెళ్ళి మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్ NTA ఇక్కడ ఇప్పుడు రీచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది మనకు ఒక షార్ట్ పబ్లిక్ నోటీసు, NTA తరపు నుంచి వచ్చినటువంటి నెట్స్ 2025కి సంబంధించినటువంటి పబ్లిక్ నోటీసు. ఇప్పుడు మీకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా చూపిస్తాను. సేమ్ ఈ విధంగానే ఉంటుంది, కొంచెం ఎలాబరేషన్, మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేను చెప్తాను. శ్రేష్ఠ అంటే ఏంటంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ 2025. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ శ్రేష్ఠ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇండెక్స్ కూడా ఇచ్చారు, అంటే ఏమేమి ఉంటాయి ఈ నోటిఫికేషన్లో ఫుల్గా అన్నట్టుగా ఇచ్చారు. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ఎగ్జామినేషన్ షెడ్యూల్, సేమ్ అదే ఇక్కడ ఇచ్చారు. ఈ షెడ్యూల్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అయితే ఈ అప్లికేషన్కి మల్టిపుల్గా వేసిన వాళ్ళైతే వాళ్ళు రిజెక్ట్ చేయబడతారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. రెడ్ కలర్లో ఇచ్చారు కదా, అదేనండి. నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎవరైతే శ్రేష్ఠకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని ఇక్కడ కింద వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా క్రియేట్ చేసుకొని మనం తర్వాత అప్లికేషన్ అనేది నోట్ చేస్తాము. తర్వాత అప్లోడ్ స్కానర్డ్ ఏదైతే ఇమేజెస్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. అయితే దీనికి సంబంధించినటువంటిది ఫస్ట్ నేను చూపిస్తాను కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. మీరైతే దగ్గర పెట్టుకోండి. క్యాండిడేట్ యొక్క ఫోటో, అలాగే సిగ్నేచర్ వచ్చేసి వైట్ కలర్ పేపర్లో బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ చేసి ఉండాలి. అది మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోండి. దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్, దాంతోపాటు
పాటుగా కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్కి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఉందో కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్, కరెక్ట్ మీరు వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో అది ఎటువంటి చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదని చెప్పేసి అంటారు. అయితే కరెక్షన్ డేట్ కూడా ఉంది. ఆ తర్వాత మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎటువంటి కరెక్షన్స్ చేసుకోలేరు అని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత ఇక్కడ లైబిలిటీ అన్నీ కూడా ఇచ్చారు. ఇలాగ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నోట్ అని ఇచ్చారు కదా, ఈ నోట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నోట్కి సంబంధించినటువంటి మెయిన్ బేసిక్ అంటే అప్లికేషన్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు అప్లై చేస్తూ ఉండాలి. ఇంట్రడక్షన్ అని చెప్పేసి ఈ ఎన్ఈటీఎక్స్ సంబంధించి ఇంట్రడక్షన్ కొంచెం ఇచ్చారు. జస్టిస్ అదే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అబౌట్ శ్రేష్ఠ గురించి ఇచ్చారు. అయితే ఇది ఎవరైతే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క హైయర్ స్కూల్ స్టడీస్ కోసం రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి స్టడీ చేయడానికి కోసం ఇది కల్పిస్తున్నాం అన్నట్టుగా ఇది ఇచ్చారు. ఇలాగ దీని సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అదే ఫిల్ గ్యాప్ అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే శ్రేష్ఠ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్ ఇదంతా కూడా చూడండి. ఏం చదవాలి సార్ సిలబస్కి అంటే కనుక ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది. దీంట్లో మొత్తంగా 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఆ 4 సెక్షన్స్ ఏమి ఉంటాయంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్కి సంబంధించి అంతా కలిపి ఒక పేపర్లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేటువంటి కూడా అడుగుతారు. దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఎవరైతే 9th కోసం రాయాలనుకుంటున్నారో వాళ్ళు 8th క్లాస్ సిలబస్ చదవాల్సి ఉంటుంది. ఎవరైతే 11th క్లాస్ కోసం రాయాలనుకుంటారో వాళ్ళు 10th క్లాస్ సిలబస్ అయితే చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ శ్రేష్ఠ విల్ బి కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాసెస్ 9th and 11th ఓన్లీ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్. పదే చెప్తున్నారు చూడండి, ఓన్లీ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళు లేదా అంటే ఇక్కడ నోటిఫికేషన్లో ఏది ఇచ్చారో అదే మనకి ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ద ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఇన్ పెన్ పేపర్ మోడ్ ఓన్లీ. దానికి సంబంధించి ఇక్కడ ప్యాటర్న్ ఎగ్జామ్ ఇచ్చారు మనకు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అనేవి ఇచ్చారు. మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి, సైన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, సోషల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మార్క్స్ ఏ విధంగా ఉంటుంది అంటే కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నట్లయితే కనుక +4 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చేసినా, అసలు ఆన్సర్ చేయకపోయినా ఎటువంటి మార్క్స్ అనేవి తీసేయబడదు అనేటువంటిది ఉంటుంది. అయితే దీంట్లో మెరిట్ ఎలా తీస్తారు, ఒకవేళ టై అయినప్పుడు అంటే కనుక వాళ్ళకి ఏజ్ తీసుకుంటాము అని చెప్పేసి ఇచ్చినారు. అలాగే అప్లికేషన్ నంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది ఈ ప్రకారంగా మేము తీస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి బైలింగ్వల్ ఉంటుంది, హిందీ అండ్ ఇంగ్లీష్లలో. సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు కదా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే 9th క్లాస్ ఉన్నారో వాళ్ళు 8th క్లాస్ సిలబస్, ఎవరైతే ఇంటర్మీడియట్ అంటే 11th క్లాస్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు 10th క్లాస్ సిలబస్ ప్రెజెంట్ ఇయర్లో చదవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే పాస్ అవుట్ అయ్యి ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఈ రాయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇచ్చారు చూడండి. క్లాస్ 8th and 10th ఇన్ ది ఇయర్ అని చెప్పేసి అకాడమిక్ ఇయర్ 24-25. ఓకేనా అండి. ఇక్కడ ఈ ఇయర్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. అలాగే ఈ యొక్క పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి అప్ టు 2.5 lakhs ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అర్హులు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే క్యాండిడేట్ ఆప్టింగ్ ఫర్ క్లాస్ 9 షుడ్ బి ఫ్రమ్ బిట్వీన్, ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు చూడండి. ఈ డేట్ వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఈ క్లాసెస్కి ఎలిజిబుల్ అని చెప్పేసి 9th క్లాస్కి అయితే ఇక్కడ 1 April 2009 నుంచి 31 March 2013 లోపు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే ఎవరైతే ఆప్టింగ్ ఫర్ క్లాస్ 11th అయితే వాళ్ళ కోసం ఇక్కడ 1 April 2007 నుంచి 31 March 2011 లోపు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు 11th క్లాస్కి అర్హులు అని చెప్పేసి ఇలా ఒక ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చాయిస్ ఆఫ్ సిటీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఒక క్యాండిడేట్కి 4 సెంటర్స్ అనేటువంటి చాయిస్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. దీనికి సంబంధించి కింద మనకు లిస్ట్ కూడా ఇచ్చారు. ఆ లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అలాగే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ శ్రేష్ఠ ఎన్ఈటీఎస్ అదే ఆన్లైన్ సేమ్ అదే ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ డాక్యుమెంట్స్ గురించి చెప్పాం కదా. ఫోటోగ్రాఫ్స్ సంబంధించి ఇక్కడ డైమెన్షన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఈ డైమెన్షన్స్లోనే మీరు 10 KB to 100 KB మధ్య లోపల జేపీజీ ఫార్మాట్లో ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా అలాగే ఇక్కడ ఈ యొక్క ఫుల్ సిగ్నేచర్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 4 KB to 100 KB మధ్య లోపు అయితే జేపీజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ 30 KB to 150 KB లోపు అంటే PDF అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇదే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ కూడా 30 KB to 150 KB లోపల అయితే మీరు PDF అప్లోడ్ చేయాల్సి అయితే ఈ 4 మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సిగ్నేచరు అలాగే ఫోటో అలాగే ఆ 2 సర్టిఫికేట్స్ ఏది ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. దాని తర్వాత అబౌట్ అడ్మిట్ కార్డ్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా. వెబ్సైట్ నుంచి వాళ్ళు ఇచ్చిన డేట్ నుంచి మీరు అంటే 25
మే నుంచి మీరు అడ్మిట్ కార్డ్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ సెంటర్స్కి కొన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అందులో ఇక్కడ మెయిన్ ఇదేనండి. అది ఏంటంటే ఫస్ట్ మీ యొక్క ప్రింట్ ఏదైతే ఉందో అడ్మిట్ కార్డ్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ ఏది ఇచ్చి ఉంటారో ఆధార్ కార్డు లేదా స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా పాస్పోర్టు కార్డు ఏదో ఇచ్చింటారు కదా, అప్లై చేసినప్పుడు ఆ కార్డ్స్ ఇస్తారు. అందులో నుంచి మీరు ఏదో కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అయితే తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. తర్వాత మనకు కొన్ని డెఫినేషన్స్ అనేటువంటి ఉంటాయి. అన్ఫేర్ మీన్స్ అంటే మనకు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేయకూడదు అన్నట్టుగా ఇక్కడైతే ఇచ్చారు. దాని తర్వాత యూజింగ్ అన్ఫేర్ మీన్స్ తర్వాత రిజల్ట్కి ఇవన్నీ కూడా ఉంటుంది. చూడండి రిజల్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ అంటే ఒకవేళ ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్ ఎవరైనా వస్తే ఆ రిజల్ట్ క్యాన్సిల్ చేస్తామో అది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ కింద మనకు దీనికి సంబంధించి ఈ స్కోర్ ఎలా వస్తుంది అని కూడా ఇక్కడ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అలాగే ఈ నో కరెక్షన్ అంటే రీచెకింగ్ అవన్నీ కూడా ఏమి ఉండదు అని చెప్పేసి రీచెకింగ్ అని రీవాల్యుయేషన్ ఏమి ఉండదని క్లియర్గా ఇక్కడ చెప్పారు. దాంతోపాటుగా ఇక్కడ అడ్మిషన్స్ సంబంధించి ఇక్కడ ఏదైతే ఉంటాయో మీరు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే వస్తుందో స్కూల్ అలాట్మెంట్ అక్కడ మీరు వెళ్ళేసి మీ యొక్క ఎలిజిబిలిటీ అనేటువంటి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ దీంట్లో ఇచ్చే సెంటర్స్ ఇప్పుడు మనం చెప్పాను చూడండి. ఎవరైతే ఆంధ్రాలో ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అలాగే అనంతపూరు, అమరావతి ఇవన్నీ కూడా సెంటర్స్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను తెలంగాణలో కూడా కొన్ని సెంటర్స్ అనేటువంటిది ఇచ్చారు. హైదరాబాదు, మహబూబ్ నగరు, నిజామాబాదు, ఖమ్మము, కరీంనగర్ ఈ సెంటర్లో అయితే తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెంటర్లో వెళ్ళి ఎగ్జామ్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మొత్తం సిటీ సెంటర్స్ అనేటువంటిది ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడండి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి ఇక్కడ నుంచి ఇచ్చారు. వెబ్సైట్లో మనం వెళ్ళేసి ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా మనం వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ కింద మొత్తం ప్రొసీజర్స్ లైన్ వైజ్ అంతా ఇచ్చారు. ఇదే విధంగా మీరు నేను ఇది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఈ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత మీ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఆ విధంగా మీరు అక్కడ నుంచి కూడా వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు కేర్ఫుల్గా 1-2 సార్లు నోటిఫికేషన్ క్లియర్గా చదివి అయితే మీరు అప్లై చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేటువంటి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ డైరెక్ట్గా ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్. ఇప్పుడు న్యూ యూజర్ ఏంటంటే న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, ఇలా ఉంటుంది. ఆ తర్వాత రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద లాగిన్ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ మీకు కింద చూడండి ఒకవేళ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఫర్గాట్ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే కూడా మీరు ఇక్కడ నుంచి కూడా అప్లికేషన్ నెంబర్ అనేటువంటి చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. దీన్ని క్లిక్ చేయండి. న్యూ యూజర్ అనేది దాన్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో అది డైరెక్ట్గా ఇలా డౌన్లోడ్ అని వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. కిందికి వచ్చిన తర్వాత జస్ట్ మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్ తర్వాత చూడండి డిక్లరేషన్ దగ్గర మీరు ఇక్కడ బ్లూ టిక్ మార్క్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. బ్లూ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాతే క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. క్యాండిడేట్ యొక్క నేము, అలాగే ఫాదర్ నేము, అలాగే మదర్ నేము, తర్వాత ఈ యొక్క క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ ఇక్కడ మేలు, ఫీమేలు, ట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఐడెంటిటీ టైప్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఐడెంటిటీ టైప్ చూసుకొని ఒకసారి మనకు ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఆధార్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు లేదా పాస్పోర్టు లేదా రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ లేదా స్కూల్ ఐడి కార్డు కూడా మీరు ఐడెంటిటీ కార్డు కింద పెట్టవచ్చు. అలాగే ఇక్కడ ఐడెంటిఫికేషన్ నెంబర్ మీరు ఏదైతే కార్డు పెడితే దానికి సంబంధించిన నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్ కార్డు అని ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టేసి మీరు కింద ఆధార్ నెంబర్ అయితే ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ సంబంధించి ఇక్కడ అడుగుతున్నారు. ఇక ఈ నేము, ఈ లొకాలిటీ, అలాగే స్టేట్ లొకాలిటీ, అలాగే కంట్రీ ఇవన్నీ కూడా ఇండియాని ఇచ్చేయండి. దాంతోపాటుగా స్టేటు ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ మీరు ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తే ఆ స్టేట్ నుంచి. అలాగే ఈ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. మొబైల్ నెంబరు, అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబరు మీరు ప్రెజెంట్లో రన్నింగ్లో ఉన్నటువంటి ఆ నెంబర్ అనేటువంటిది ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని ఉంది. ఒకవేళ అడ్రస్ సేమ్ ఉంది అనుకోండి, ఇక్కడ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ ఉంటే ఇక్కడ జస్ట్ టిక్ పెట్టినారంటే మీకు ఆటోమేటిక్ ఇక్కడ అడ్రస్ అనేటువంటి ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిన తర్వాత చూస్ పాస్వర్డ్ అని ఉంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటి ఫస్ట్ ఆల్ఫాబెట్, అలాగే ఒకటి స్మాల్ లెటర్స్, అలాగే కొన్ని హ్యాష్, స్టార్స్ అలాంటివి, అలాగే నంబర్స్, ఈ 4 దాంతో కూడినటువంటి ఒక పాస్వర్డ్ అనేటువంటి క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేటువంటి టైప్ చేయండి. తర్వాత
క్వశ్చన్ అడుగుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్‌లో 2 క్వశ్చన్ అడుగుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ అడిగితే మీ స్కూల్ నేమ్ ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ బర్త్ సిటీ అంటే మీ యొక్క బర్త్ సిటీ ఉందో అది ఇచ్చేసిన తర్వాత కింద ఆన్సర్ రాయాలి. ఇప్పుడు సపోజ్ వాట్ ఈస్ యువర్ బర్త్ సిటీ అని క్వశ్చన్ చూజ్ చేసుకున్నారనుకోండి. సపోజ్ ఏదో ఒక ప్లేస్ పెట్టాలి. అమరావతి, విజయవాడ, విశాఖపట్నము లేదా హైదరాబాదు అలాగా మీరు జనరల్‌గా మీకు ఎగ్జాంపుల్‌కి అయితే చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అంటే మీకు ఒక రిజిస్టర్ అయిపోయి ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు అలా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సింపుల్‌గా మీరు లాగిన్‌లో ఉంది చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫర్ శ్రేష్ఠ అని ఆల్రెడీ ఉంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ వేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఏదైతే కింద ఇక్కడ బ్లూ కలర్‌లో ఉందో అది ఇక్కడ మీరు పైన వేసేసి జస్ట్ లాగిన్ అంటే మీరు మళ్ళీ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీరు చదువుతున్నటువంటి డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తారు. ఆ స్టడీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు అన్నీ ఒకసారి చూసుకొని అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హోప్ ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.